అధ్యక్ష, ఈరోజు చాలా బాధగా ఉంది. నా మిత్రుడు, నాకు ఎంతో స్నేహితుడు మేడం శోభా నాగిరెడ్డి గారు కూడా పార్టీలో నేను ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి నాకు శోభా నాగిరెడ్డి గారికి ఆ బాధ్యతలు చెప్పడం జరిగింది. నిన్న ఈ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన మరణం పట్ల మరి చెల్లి అఖిల ప్రియ కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఆ బాడీని చివరి నిమిషం వరకు కూడా నాన్నగారిది ఎంతో ఆవేదనతో ముద్దులు పెట్టుకుంటూ చాలా ఆవేదన చెందారు పిల్లలు. ఈ విజయవాడతో పాటు రాష్ట్రం కాదు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఇంట్లో కూడా కన్నీరు కాకుండా ఆ పరిస్థితి చూస్తూ ఉంటారు అధ్యక్ష. ఉమా నాగిరెడ్డి గారు రాజకీయం ఆయన లేకపోవటం ఇవాళ రాజకీయాలకే నష్టం జరిగింది అధ్యక్ష. ఎంత గొప్ప నాయకుడు అంటే అధ్యక్ష, ఒక వారం క్రితం నాకు కలిసి అన్నా నా నంద్యాలలో చాలా పేదరికం ఉంది, ముస్లిం మైనార్టీకి ఇల్లులు నువ్వు ఒకసారి చూస్తే నడుం దాకా వంగి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అటువంటి ఇల్లులు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారిని పదే పదే హౌసింగ్ గురించి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అన్నారు. ఒకసారి అక్కడికి రమ్మని కూడా నన్ను ఆయన ఆహ్వానిస్తుంది జరిగిందండి అధ్యక్ష. సభలో వచ్చిన తర్వాత నేను చూశాను అధ్యక్ష, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఓ పీడ కలగా తయారయ్యాడు అధ్యక్ష. ప్లీజ్. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి వేమపల్లికి వెళ్ళి ట్రాఫిక్ వల్ల ఈడుపులపై వెళ్ళిపోయారు సార్. అపోజిషన్ లీడర్ ఉండి కూడా ఆయన ఒక బాధ్యత గల అనుభవం కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ప్రవర్తిస్తే, ఇక్కడ పక్క గదిలో కూర్చొని సభ జరుగుతుంటే రాకుండా ఉండటం చాలా బాధాకరం, ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో ఉన్న యావత్తు 5 కోట్ల ప్రజానీకం చూస్తున్నారు. ఇది ఎంత శత్రువు అయినా అధ్యక్ష, సావు జరిగినప్పుడు శత్రువుల ఇంటికి కూడా వెళ్ళి మనం పలకరిస్తాం అధ్యక్ష. మేము ఇవాళ ఒక బ్రహ్మాండమైన నాయకుడు, శక్తివంతమైన నాయకుడు ఈ రాష్ట్రంలో మేము కోల్పోయామని మేము బాధపడి ఆవేదన చెందుతుంటే, ఆయన గదిలో కూర్చొని వాళ్ళ ఫాలోవర్స్తో నవ్వులు మాట్లాడుకుంటూ చలోక్తులు వేసుకుంటున్నాడు. పైపెచ్చి ఒక ఎమ్మెల్యే అంటాడు ఆయనకి మానసిక దీంతో ఆయన చనిపోవటం అని చెప్తున్నాడు ప్రెస్లో. ఆ మానసికంగా జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన భూమా నాగిరెడ్డికే కాదు, ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళందరికీ మాకు ఆ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పటికీ మాకు తలకాయ నిప్పిపోవాలి. మానసికంగా ఇది ఆయన వల్ల ఉంది మాకు. ఈ రకమైన చాలా బాధాకరమైన విషయం ఇది. రెండో భాష ఉర్దూ భాషలో చెప్పాలంటే ఆయన మనిషి రూపంలో ఉన్నాడు, కానీ నాకైతే శైతాన్ అనిపిస్తున్నాడు ఈ రాష్ట్రానికి. ఒక మనిషి చచ్చిపోయి పైపెత్తు దగ్గర బంధువులు కూడా ఆయన సంతాప సభలో రాకపోవటం అంటే చాలా బాధాకరమైన విషయం. నేను పూర్తిగా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, చెల్లమ్మ అఖిల ప్రియకు కానీ వారి సిస్టర్ కానీ తమ్ముడికి కానీ మేమందరూ కూడా అన్నలుగా, ప్రతి తెలుగుదేశం శాసనసభ్యుడు, మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు నీ కుటుంబానికి అండగా ఉంటామమ్మా, మీ నాన్నగారు మీ అమ్మగారు పేరు ముందుకు తీసుకెళ్లాలని నేను భగవంతుడు మిమ్మల్ని ప్రార్థిస్తూ, భగవంతుడి ద్వారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.